బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్ అండి, నమస్తే. నేను శేఖర్ భాష. యాక్చువల్గా యాంకర్ని కూడా తప్పించి నేనే కూర్చొని మాట్లాడడానికి కారణం ఏంటంటే రకరకాల డిస్కషన్స్లో అసలు పాయింట్ బయటికి రావట్లేదు, డైల్యూట్ అయిపోతుంది అని చెప్పి. లావణ్య డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసి ఎంతోమంది బాధితుల్ని నానా నరక యాతన చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేసి ఆఖరికి వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్లోకి వెళ్ళి బయటపడాల్సిన పరిస్థితి, ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ నరకం గుర్తొచ్చి ఏడ్చే పరిస్థితి. సో ఇటువంటి బాధితులు చాలామందే ఉన్నారు. కానీ ఆవిడ ఇప్పటిదాకా పట్టుబడింది డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టు, అలాగే డ్రగ్ పెడ్లర్గా. కానీ ఇలా డ్రగ్స్ బలవంతంగా అమ్మాయిలకి, చిన్న చిన్న పిల్లలకి అలవాటు చేసి వాళ్ళని చాలా దారుణంగా వేధించిన పరిస్థితి. సో అటువంటి బాధితులు ఇవాళ మన ముందుకి చాలా ధైర్యంగా వచ్చారు. యాక్చువల్గా చాలా రోజుల నుంచి వీళ్ళు ఇండైరెక్ట్గానే మనతో టచ్లో ఉన్నారు, కానీ వీళ్ళు ధైర్యంగా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అమ్మాయి ప్రాబ్లం అవుతుంది, ఫ్యామిలీ అని చెప్పి. కానీ ఇవాళ అది హద్దులు దాటిపోయాయి అనమాట. ఆవిడ చేసే బ్లాక్మెయిల్, టార్చర్ ఇంకా మన వల్ల కాదు, బయటికి రావాల్సిందే, ఇవాళ వచ్చి ఎండగట్టాల్సింది. ఎన్నాళ్ళు ఈ దాస్యం, ఎన్నాళ్ళు ఈ బ్లాక్మెయిల్ తట్టుకుంటాం, లేదు ఏదో ఒక రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం అని చెప్పి ధైర్యంగా ఇవాళ ముందుకు వచ్చారు. ఒకళ్ళు ఉదయ్ అండ్ ఉదయ్ ఫ్రెండ్ ప్రీతి. సో వీళ్ళిద్దరు కూడా ఒకనొక టైంలో ఆవిడకి పరిచయం, లావణ్యకి. ఎలా పరిచయం, ఏంటి, వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళారు వీళ్ళు, అవన్నీ కనుక్కుందాం. ఉదయ్. హలో అండి. సో ఎలా పరిచయం మీకు లావణ్య, అసలు ఏంటి కథ? సో యాక్చువల్లీ లావణ్యకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. ఆ పర్సన్ నాకు కూడా మ్యూచువల్. సో ఇలాగే ఒకరోజు తను నన్ను అడగటం జరిగింది. తను కూడా ఇంట్రెస్టెడ్ ఉంది. తను ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం, ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో దాంట్లో కొన్ని కొత్త ఆడియోస్ కానీ, లేకపోతే వీడియో సాంగ్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ, సో యూట్యూబ్ ఛానల్ కోసం అప్రోచ్ అయింది. సో మీరు తనని ఇంట్రడ్యూస్ చేశారు? లేదు. దాని తర్వాత నేను పర్సనల్గా నేను ఒక 1 year తనతో ట్రావెల్ చేయడం జరిగింది. 1 year ట్రావెల్ చేసిన దాంట్లో కూడా తను ఐ హ్యావ్ సీన్ మల్టిపుల్ థింగ్స్. 1 year ట్రావెల్ అంటే ఎటువంటి ట్రావెల్? నన్ను తమ్ముడు అనేది, నేను అక్క అంటాను ఇప్పుడు తనని. ఐ కాల్ హర్ అక్క. అండ్ తమ్ముళ్ళనే ట్రీట్ చేసి ఎటువంటి ఎఫ్ఐఆర్ దాంట్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. దట్ వాజ్ ఆల్ ఫైన్. సో ఇలాగే దాని తర్వాత మేము గోవా వెళ్ళాము. గోవాలో ఒక 5 months ఉన్నాము. ఆ 5 monthsలో మేము గోవాలో 5 months ఉన్నారంటున్నావు. ఎవరు మేము అంటే నేను వచ్చాడా? వస్తుండే అండి, అప్పుడప్పుడు వచ్చేస్తుండేవాడు. బట్ ఎవరెవరు వెళ్ళాడు గోవాకి? నేను, లావణ్య వాళ్ళ అన్న ఇంకొక ఆయన ఉంటాడు, నరేష్ అని చెప్పి. ఓకే. చెప్పకుండా నాకు చెప్పకుండా జరిగిన విషయం అది. తరుణ్కి చెప్పకుండా మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత చెప్పాము, వెళ్ళే దారిలో చెప్పినట్టున్నాము. ఓకే. చెప్పి మాట్లాడేదాని తర్వాత మళ్ళీ వచ్చారు, తరుణ్ వచ్చారు, కలిశారు, అంత మంచిగానే ఉండే. అండ్ దాని తర్వాత మేము ఒక షూట్ చేయడం జరిగింది. ఆ షూట్ కోసమే మేము ఉన్నాం అక్కడ. ఓకే. ఒక్కొక్క 15 minutes వీడియో సాంగ్ అది. ఓకే. సో అది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. దాని తర్వాత తిను ఆ వీడియోని కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పి వాటిని ఎడిటింగ్ చేయకుండా, వాటి గురించి ఏం పనులు కాకుండా ఇలాగే డేస్ గడిచిపోయాయండి. ఓకే. సో ఇంకా దాంట్లోనే డ్రగ్స్ చేసేవాళ్ళ? యా, షీ యూజ్డ్ టు డూ ఇట్. మీకు నేనేం చేయకపోతుండే, బట్ దెర్ వర్ సమ్ సిచ్యువేషన్స్. ఓకే. తను నేను పడుకున్నప్పుడు, లేకపోతే నన్ను లేపడానికో. సో వాట్ యాక్చువల్లీ డ్రగ్ డూ ఇస్ యాక్టివేట్, బ్రింగ్ అవుట్ ద కాన్షియస్నెస్ ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ. నాకు అర్థం కాలే. సో మనిషిని యాక్టివేట్ ఉంచుతారండి. మీరు నిద్ర రాదు. ఓకే. మీరు కష్టపడ్డ నిద్ర రాదు. ఓకే. సో ఇలాగే తను 2-3 రోజులు, రోజంతా 24 hours మనిషి పడుకోకుండా అయితే ఉండరు కదండి. ఆవిడ ఎలా చేస్తుంటుంది? ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఆవిడ డ్రగ్స్? గోవాలో ఎవరి దగ్గర తెచ్చుకుంటుందా? గోవాలో తనే తెచ్చుకుంటుందా అండి, తన దగ్గరే ఉండేది. అంటే తన ఆల్రెడీ తన బ్యాగ్ లో క్యారీ చేస్తుందా, లేకపోతే గోవాలో ఎవరైనా పెడ్లర్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటుంది? అది తెచ్చుకుంటుండే అండి, ఎవరి దగ్గర నుంచో తెచ్చుకుంటుంటే వెళ్ళిపోతుంది. గోవా ఇస్ ద క్యాపిటల్. ఎక్కడ దొరికిపోతుంది, అది దొరుకుతుంది. సో ఏమేమి వాడుతుంది డ్రగ్స్? MDMA, మెత్, ఇట్లాంటివి డ్రగ్స్. సో రెగ్యులర్ గా డైలీ చేస్తుందా, లేకపోతే ఎలా? చేస్తుందండి, డైలీ చేస్తుంది. డైలీ ఎంత క్వాంటిటీ అంటే మనం చూడం కదండి. ఓకే. జనరల్ గా అయితే చేస్తుంటది. వెనెవర్ సో గోవాలో వెళ్ళారు, స్టాప్ హర్, డోంట్ డూ అక్క. ఎందుకంటే యూ హ్యావ్ సచ్ ఎ గుడ్ లైఫ్ అండ్ యూ హ్యావ్ అ పర్సన్ హూ నీడ్స్ టు టేక్ కేర్. నువ్వు కూడా తనని చూసుకోవాలి, తను నిన్ను చూసుకోవడం కాదు. సో ఇలాంటివి వైస్ వర్సా ఉండాలి కాబట్టి రిలేషన్షిప్ లో. నువ్వు ఎలా పడతావు వెళ్ళిపోతాను. ఇది ఏ ఇయర్ లో? ఇది 2021 అండి. 2021లో అంటే మస్తాన్ సాయితో ఉండిందా? దానికంటే ముందు, మస్తాన్ సాయి కంటే ముందు. మస్తాన్ సాయి ఇంకా రాలేదండి లైఫ్. 21 ఎప్పుడు ఇది?
21 February, March, April. ఏప్రిల్ అండి, జూన్ అండ్ జూలై అండి. ఓకే 4 months ఉన్నట్టున్నాం మేము. 4 months 3 months 4 months ఉన్నాము. ఓకే సో ఆ టైంలో ఈ షూట్ జరగడం జరిగింది. ఆ షూట్ కోసం మేము వెళ్ళడం జరిగింది. డన్. అండ్ దాని తర్వాత సో మీకు అలవాటు చేసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? వేసుకుంటామని అడగలేదా? సో ఇదే అండి ఆ సిచ్యువేషన్స్లో కొన్ని రోజులు నేను బేసిక్గా నేను చాలా స్లీపీ అని అనమాట. నేను ఊరికే పడుకుని పోతాను ఎక్కడ పడితే అక్కడ. అలా పడుకునే టైంలో తను తీసుకొచ్చి నోటి మీద పెట్టడం, సో దట్ నేను లెగిచ్చి కూర్చుంటా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు కదండి, జనరల్ కాన్వర్సేషన్. ఎప్పుడైనా మీకు ఆ ఎఫెక్ట్ అయినా పడిందా? ఉండే అండి, అది చాలాసార్లు అండి. యాక్చువల్లీ నార్మల్గా మనిషి తీసుకోవాల్సిన మోతాదు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకా అది చాలా ఫాస్ట్ కిక్ ఇన్ అవుతుంది అనమాట లోపలికి. ఓకే ఓకే. సో అట్లాంటి టైమ్స్లో తను ఎప్పుడైనా పెట్టినప్పుడు నేను ఊసేసినా కానీ అట్లా సో తనకి ఏమిటి ఆనందం అట్లా వేరే వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తే? ఎందుకు అలా అంటే అలవాటు అని కాదండి, తనతో పాటు మనుషులు కూర్చోవాలి, మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి తెలుసుకోవాలి, తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి మళ్ళీ. అంటే ఎలా అంటే షీ వాంట్స్ ఇంతమంది నాతోనే ఉండాలి ఎప్పుడు, వీళ్ళందరూ నాతోనే ఉండాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వీళ్ళు నాతోనే టైం స్పెండ్ చేయాలి. బికాస్ షీ డజంట్ గెట్ స్లీప్. అది చేయడం వల్ల తనకు నిద్ర రాదు. తనతో పాటు ఎవరో ఒకరు ఉండాలి తన పక్కన, తన మాటలు వినడానికో, తను ఏదైనా ప్లాన్ చేస్తే దానికి మనం అంటే నేను ఇలా చేయాలనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు అని ఇలా అడగడం, మమ్మల్ని నిద్ర లేపి కూడా అడగడం, ఇలాంటివి. అండ్ షీ ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఎలా అలవాటు చేశారు, ఎందుకంత అంటే అదేం సరదా అలా తీసుకొచ్చి పెట్టడం? బికాస్ షీ వాంట్స్ us also to be awake with her. సో నీకు కూడా అలాగే జరిగింది? ఎస్, ఫస్ట్ టైం నాకు జరిగినప్పుడు ఇట్ వాజ్ ఫోర్స్ఫుల్లీ ఇలా తీసుకొని వచ్చి, నాకు అసలు అది ఏంటో కూడా తెలియదు. వాళ్ళ ఇంట్లోనే కోకాపేట్. సో దాంట్లో మీరు పైన రూమ్ లో. ఓకే, సో ఫ్రెండ్లీగా వెళ్ళారు మీ ఇద్దరు? యా, అంతేనా? అప్పటికి we were not even seeing each other also. Okay. So we were just friends actually. Okay. I went as a friend. I went to also because she wanted to make a travel vlogs, travel videos సో చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత సో ట్రావెల్ బ్లాగ్స్ చేయడానికి కోసం నేను సో నేను ఇలాగే నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే, నేను ఏదో ఒకటి సాధిస్తాను, లాస్ట్ టైంలా కాదు, గోవాలో జరిగినట్టుగా కాదు, ఈసారి నేను ఏదో ఒకటి గట్టిగా చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, ఉదయ్ ఉండాలి నా వెనకాల. ప్రతిసారి ఇదే అండి, అందరినీ సపోర్ట్ చేయాలని అడుగుతుంది. కానీ దేని గురించి సపోర్ట్ చేయాలి? ఇఫ్ యూ హ్యావ్ ఎ కన్సిస్టెన్సీ వెన్ యూఆర్ డూయింగ్ థింగ్స్ ప్రాపర్లీ ఇన్ ద వే హౌ హ్యూమన్స్ హ్యాస్ టు డూ, అలాంటివి చేస్తే మనుషులు సపోర్ట్ ఇస్తారండి ఎవరైనా. లేదు నేను ఏది పడితే చేస్తా అంటే కాదు కదండి. సో అలాంటి టైంలోనే నేను మళ్ళీ ప్రీతిని తీసుకురావడం జరిగింది. ప్రీతిని కూడా తీసుకొచ్చి చేయండి అక్క, ఇప్పుడు నువ్వు బాగుపడతా అంటే నాకేం ప్రాబ్లం లేదు. అండ్ తను కూడా షీఈస్ డూయింగ్ యాజ్ అ ఫ్రీలాన్సర్, తను కూడా చేస్తే తను కూడా జాయిన్ అవుతుంది. అంటే ఇద్దరు కలిసి ట్రావెల్ వ్లాగ్స్ చేద్దాం అని చెప్పి ఎవ్రీడే పొద్దున 10 o'clock స్టార్ట్ చేస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes కాన్వర్సేషన్ చేస్తుంది. దాని తర్వాత తనకి ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఫస్ట్ మంది అవుతుంది. ఓకే, మార్నింగ్ 10 కి లేచాక రెడీ వోడ్కా ఎవ్రీడే వోడ్కా. ఎంత? షీ విల్ ఎంత అని లేదండి, తను కీప్స్ ఆన్ గోయింగ్ టిల్ డేస్ లైక్ దిస్ ఓన్లీ. నేను ఏమన్నా అంటే నేను చెప్పాను యూఆర్ డ్రింకింగ్ టూ మచ్ అక్క, వద్దు అని చెప్తే నువ్వేమన్నా తెస్తున్నావా నాకు, నీ డబ్బులా మందు పెట్టి నువ్వు కొంటున్నావా, దిస్ ఈస్ హౌ షీ టాక్స్. అంటే నువ్వేం మందు పెట్టలేదు కదా నాకు, నీకెందుకు నేను ఎంత తాగితే అంటే ఐమ్ కన్సర్న్డ్ అబౌట్ యూ బీయింగ్, యూ కాల్ మీ సిస్టర్. ఇందాక కూడా మీడియాలో దేవుడు ఇచ్చిన చెల్లె. మిమ్మల్ని చూస్తుంటే బేరుగా అసలు 18 ఏళ్ళు కూడా ఉన్నట్టు అనిపించట్లేదు. ఇది ఎప్పుడమ్మా అంటే ఇది 21 అంటే ఈవెన్ మైనర్ అని నా డౌట్ గా ఉంది. ఐఎమ్ 23 now. Okay, so this was when you were 2 years ago. Yeah, 2 years ago. 21. Yes. 21 కాదండి, 21 లో నేను ఉంటుండే. 22 ఎండింగ్ లో తినని పరిచయం చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళిద్దరి జర్నీలో తను చేసిన బిహేవియర్ ఇదంతా, వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నప్పుడు. ఎందుకంటే నేను దాని తర్వాత ఐ కంప్లీట్లీ సపరేటెడ్ మై పార్ట్స్, నేను డిఫరెంట్ వేస్లోకి వెళ్ళిపోయాను, నేను నా పనులు చేసుకునేవాడిని. Basically he left. He got rid of her. I got rid of her. I couldn't get rid of her. ఎందుకు? Because అప్పటికి she was telling me that Uday is not good guy. They talk something and all నా గురించి ఏదో మాట్లాడుతున్నారు అని చెప్తే నేను ఎమోషనల్ అయిపోయాను. నేను చాలా ఏడ్చేస్తే నేను I didn't even want to call him and ask him ఆ టైంలో, because
అలా తను చెప్పిన విషయాలు అలా ఉన్నాయి కాబట్టి దెన్ ఓకే సరే అని చెప్పి సరే ఓకే లైట్ అని చెప్పి ఐ యూస్ టు బీ విత్ హర్ ఓన్లీ. అంటే అలా నన్ను ఉంచుకోవడానికి. సో తను చేసిన పద్ధతి ఏంటంటే నా గురించి తనకి చెడుగా చెప్పి తన ఇంట్లో ఉంచుకుంది. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. సంవత్సరం? యా. సో అంటే మీరు ఇంటికి పోయేవాళ్ళు కదా? వెళ్ళేవాళ్ళం అండి, ఇంటికి వెళ్ళేవాళ్ళం. తను ఉన్నప్పుడు కూడా నేను వస్తూ పోతుండేవాళ్ళు. సో ఇప్పుడు తనన్న ఇస్ అ వెరీ సాఫ్ట్ పర్సన్, ఇట్స్ అ వెరీ స్వీట్ పర్సన్. నేను తనని ఆల్మోస్ట్ ఒక 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.